హాయ్ అండి. బెంగుళూరులో మళ్ళీ మేఘాలు వచ్చేసాయండి. వైట్ ఫీల్డ్ అంటే అన్ని చోట్లకి పోల్చుకుంటే వైట్ ఫీల్డ్‌లో కొంచెం వాన తక్కువే అనుకుంటానండి. అన్ని చోట్ల చాలా వాన పడుతుందండి. సర్లే క్లైమేట్ ఇలాగ ఉంటే ఏమి తినకుండా ఉంటామా అండి? కానీ బయటకు వెళ్ళే అవకాశం లేదండి. ఎందుకంటే ఆయన లాగిన్‌లో ఉన్నాడు. సర్లే అని అటుకులు గుర్తుకొచ్చాయి. ఇవి వచ్చి ఫస్ట్ నానబెట్టుకునేసానండి. అంటే వాష్ చేసుకున్నా 5 టైమ్స్. దాంట్లో నల్లగా వచ్చేస్తుంది కదండి, అంతా వాష్ చేసుకుని పక్కన పెట్టేశాను ప్లేట్ మూసేసి. తర్వాత వచ్చేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, టమోటా గింజలు తీసేసానండి, ఎందుకంటే వాటర్గా వస్తుంది అనమాట. తర్వాత ఇవి పక్కన పెట్టేసుకొని మిక్సీ జార్లో ఉండి పప్పులు, తర్వాత ఒట్టిమిరపకాయలు, కొంచెం ఉప్పు, అవి మిక్సీకి వేసి పక్కన పెట్టుకునేసాను. ఈ గ్లాస్తో తీసుకున్నానండి నేను అటుకులు. ఇదండి పొడి మిక్సీ చేసుకునేసాను, అలా ఉండాలి పొడి. తర్వాత ఆయిల్ పెట్టేసుకొని పోపు దినుసులండి, ఇవి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీ అండి. పంటి కింద పడితే టేస్టీగా ఉంటుంది. నేనైతే ఎక్కువే వేసుకుంటానండి. అన్ని పోపు దినుసులు మీరు ఏవైతే వేస్తారో అవన్నీ వేసుకునేసి కొంచెం లైట్గా బ్రౌనిష్ వచ్చేంత వరకు వేయించుకునేసేయండి. తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ అండి, ఎప్పుడైనా కానీ ఆనియన్స్ చిన్నగా తరుక్కోండి, టేస్టీగా ఉంటుంది. తర్వాత ఉప్పు, కొంచెం పసుపు కొంచెం ఎక్కువ వేసుకోండి, కలర్ కనిపించాలి కదా. తర్వాత ఇవి ఏగిపోయిన తర్వాత టమోటా వేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయినదని మనకు అప్పుడే తెలుస్తుందండి. అప్పుడు ఈ అటుకులు ఇలా ఉండాలండి, ఎక్కువ వాటర్గా ఉండకూడదు, అలానే మెత్తగా కూడా ఉండకూడదు, ఇట్లా పొడి పొడిగా ఉండాలి. ఎంత ఏగిపోయింది కదండి. ఇప్పుడు ఇందులోకి అటుకులు వేసేద్దాం. ఇలా ఉండాలండి అటుకులు, పొడి పొడిగా ఉండాలి. బాగా కలిపేసుకునేసి ఇంకా స్టవ్ మనం ఆఫ్ చేసేస్తాము అన్న టైంలో ఈ పౌడర్ చేసుకున్నాం చూడండి, ఈ పప్పుల పొడిని అందులో వేసేసేయాలి. ఎక్కువ వేసేయకండి, మళ్ళీ గట్టిగా అయిపోతుంది. ఎంత కావాలో అంత చూసుకుని కలుపుకొని వేసుకోండి. ఇలా ఉంటుందండి. కలిపేసిన తర్వాత ఇది వచ్చేసి ఉప్పు తక్కువ ఉంటే ఇప్పుడే వేసుకోండి, కొత్తిమీర కూడా ఇప్పుడే వేసుకునేసేయండి. నేను చూడండి సైడ్ పెట్టేసాను, ఎక్కువైంది నాకు పౌడరు. ఇది తీసుకెళ్ళి మా ఆయనకి ఇచ్చానండి వర్క్ చేసుకుంటా అంటే. సూపర్ టేస్టీగా, ఎంత హ్యాపీగా తిన్నాడోనండి. ఇది హెల్దీ కూడా అండి. మనం బయటకు వెళ్ళి ఆయిల్ ఫుడ్ తినే కంటే ఇది బెస్ట్ కదండి. ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అండి.